ప్రపంచ శాంతి దూత మదర్ తెరిసా అని భారతదేశంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు ఎనలేనివని పీటీ స్కూల్ డైరెక్టర్ కేజీ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ తూరంగిలో గల పీటీ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో పీస్ సేవా సంఘం వ్యవస్థాపకులు మాండవ దైవ సమాధానం ఆధ్వర్యంలో మదర్ తెరిసా 116వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎన్టీయూసీ నాయకులు సబ్బతి ఫణీశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పీటీ స్కూల్ డైరెక్టర్ కేజీ కుమార్, విశిష్ట అతిథులుగా క్రీస్తు సంఘం డైరెక్టర్లు టి జ్ఞాన సుధీర్, రిక్కీ గుట్టంలో పాల్గొని మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా విశ్వమాత మదర్ తెరిసా శాంతి మార్గాన్ని అందరూ అలవర్చుకోవాలన్నారు. చక్కటి కార్యక్రమాలను ప్రతి ఏటా చేస్తున్న దైవ సమాధానంను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. పీస్ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దైవం సమాధానం మాట్లాడుతూ సేవకు ప్రతిరూపమైన మదర్ తెరిసా జయంతి పురస్కరించుకుని ప్రతి ఏటా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు 16 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. దానిలో భాగంగానే ఈ ఏడాది సుమారు 1000 మంది పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు నూతన వస్త్రాలు, రగ్గులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండవ శ్యామ్సన్, గుడిపాటి కిరణ్ కుమార్, కొల్లాబొత్తుల బ్రహ్మస్వామి, దుగ్గన దొరబాబు, కుంచే బంగారుబాబు, గొల్లపల్లి సుబ్బారాయుడు, కాండ్రు రాజ్ కుమార్, గొల్లపల్లి సూర్యప్రకాష్, ఎర్రనీటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ వందనాలు. పీ సేవా సంఘం మదర్ తెరిసా గారిని ఆదర్శంగా తీసుకొని 2010లో స్థాపించడం జరిగింది. విడోస్కి వాళ్ళు సన్మానించుకుంటూ వాళ్ళకి తోచిన ఆర్థిక సాయం చేస్తూ నడుపుతున్నాము. ఇలాగే దేవుని దయ వల్ల ఇంకా కొద్ది సంవత్సరాలు నడపాలని మేము కోరుకుంటున్నాము. మీరు కూడా మదర్ తెరిసా గారిని ఆదర్శంగా తీసుకొని ఆవిడ సేవలో నడవాలని 1910 ఆగస్ట్ 22 ఆగస్ట్ 26ని అగ్నెస్ గోన్షా బొజాక్షు అనే ఆవిడ ఈ లోకంలోకి ప్రవేశించారు. యుగోస్లావియా ప్రాంతంలో ప్రవేశించారు. దాని నిమిత్తము కాకినాడలో మన పీస్ ఫౌండేషన్ ద్వారా, మన ప్రెసిడెంట్ సమాధానం గారి ద్వారా సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఒక 500 మందికి ఈ ప్రాంతంలో, జగన్నాపూర్ ప్రాంతంలో మన కేజీ కుమార్ గారి వారి ప్రెమిసెస్లోని ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ మన దేశంకి, మన ప్రపంచానికి. ఆవిడ ఎక్కడి నుంచో వచ్చి, ఏదో దేశం నుంచి వచ్చి భారతదేశంలో ఉండి 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఆవిడ వచ్చేసారు మొత్తం అంతా. వాళ్ళ మదర్ని తర్వాత చూడలేదు ఎప్పుడుని, ఆవిడ సిస్టర్స్ని ఎప్పుడు చూడలేదు. అంతా వచ్చి మన దేశంలో వచ్చి కలకటాల ప్రాంతంలో అక్కడ బెంగాలీ నేర్చుకుంటూ అక్కడ ఆవిడ పడుకొని చూసుకుంటే, ఎప్పుడైనా కలకటా వెళ్ళి చూస్తుంటే చారిటబుల్ మిషన్ ఆఫ్ చారిటబుల్ అక్కడ చూస్తే ఆవిడ బల్ల మీద పడుకునేది. అవి కూడా ఈ రోజు కూడా ఉన్నాయి. అసలు పరుపు అనేది ఉన్నది. వైట్ డ్రెస్ తోటి, బ్లూ అంచుతోటి సేవ చేసింది. లెపర్సియల్ మధ్య సేవ చేసింది. పిల్లల మంచి ఎంతోమంది చదివించింది. ఎంతోమంది డొనేషన్లు ఇస్తే అవన్నీ వారు ఎదుర్కొంటూనే పంచిపెట్టింది. మన దేశం గౌరవించారు, ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు, నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఆవిడ్ని మనము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ ప్రపంచానికి ఎలా సేవ చేయాలో ఆవిడ జ్ఞాపకార్థం, ఆవిడ పుట్టుకుని ఆయన బర్త్డే నిమిత్తము పీస్ ఫౌండేషన్ వారు జగన్నాపూర్ తూరంగి ఏరియాలోని గొప్ప కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు వారందరికీ అందరి తరఫున వందనాలు చెప్తున్నాం.